ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే దీన్ని మనం తెలుగులో కనీస మద్దతు ధర అని అంటారు స్టూడెంట్స్. కనీస మద్దతు ధర, దీన్ని మనం ఇంగ్లీష్లో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటున్నాం. సో మన టాపిక్ పేరు వచ్చేసి నేను మీకు మినిమం సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, తెలుగులో కనీస మద్దతు ధర, కనీస మద్దతు ధర. యాక్చువల్లీ మీకు యూపీఎస్సీలో ఎకానమీలో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, గ్రూప్ 1లో కూడా అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ కనీస మద్దతు ధర అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఫస్ట్ అసలు కాంటెక్స్ట్, ఇది ఎందుకు న్యూస్లో వచ్చింది, అలానే మీకు ఖరీఫ్ సీజన్ అంటే ఏంది, దాంతోపాటు అసలు కనీస మద్దతు ధర అంటే ఏంది, అలానే కనీస మద్దతు ధరలో ఎన్ని యొక్క పంటలు కవర్ అవుతాయి, అసలు కనీస మద్దతు ధర ఎలా ప్రకటిస్తారు, కనీస మద్దతు ధర ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అలానే కనీస మద్దతు ధరని ఈ యొక్క అంటే ఇందులో ఉన్నటువంటి అంటే ఎందుకు కావాలి కనీస మద్దతు ధర, అలానే కనీస మద్దతు ధరలో ఉన్నటువంటి సవాళ్ళు ఏంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ప్రధానంగా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకి కనీస మద్దతు ధరను ప్రకటించిందనమాట. ఏ పంటలకంటే ఖరీఫ్ 2022-23లో వచ్చేటటువంటి ఖరీఫ్ పంటలకి ఈ యొక్క మద్దతు ధరను ప్రకటించడం జరిగింది. ఎన్ని పంటలు ఉన్నాయి ఇందులో, 14 పంటలు ఉన్నాయన్నమాట. మీకు కంప్లీట్ ఐడియా కోసం అని చెప్పేసి ఇక్కడ 14 పంటల లిస్ట్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మీరు కావాలంటే దీని మీద స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ఇది ఇప్పుడు మీకు ఓవరాల్ వ్యూ ఐడియా అనేది వచ్చింది కదా. అసలు మనం ఇప్పుడు ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అనేది నేను మీకు యాజ్ యూజువల్గా ఫస్ట్ కాన్సెప్ట్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించడం జరిగింది ఈ యొక్క ఖరీఫ్ పంటలకి. ఖరీఫ్ 2022-2023 సీజన్కి ప్రకటించడం జరిగింది. ఖరీఫ్ అంటే సాధారణంగా ఈ యొక్క వానాకాలం పంటలు అని మనం అంటాం తెలంగాణలో, లేదా ఖరీఫ్ పంటలు అంటారు ఆంధ్రాలో. సో అది అలానే మనం ఈ యొక్క వింటర్ సీజన్లో వేసేటటువంటి పంటని మనం రబీ సీజన్ అంటారు అనమాట. సరే, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంది, ఏదైతే కనుక ప్రభుత్వం ఇచ్చేటటువంటి కనీసంగా మినిమం ప్రైస్, ప్రభుత్వము ఈ యొక్క మార్కెట్లో ఉండేటటువంటి ప్రైస్ ఎంత ఉంటుందో దానికి కనీసంగా ఆ మార్కెట్లో ఉండే ప్రైస్ ఉండే విధంగా ఇచ్చేటటువంటి మినిమం ప్రైస్, కనీస ధర. ఇది ఏ విధంగా ఉంటుంది రైతుకు, ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇది రైతుకి మద్దతునిచ్చే విధంగా ఉంటుంది. దీన్ని మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అంటున్నాం. సరే, ఇప్పుడు మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటో అర్థమైంది. మరి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఖరీఫ్ సీజన్కి ప్రకటించింది కదా ప్రభుత్వము. ఎన్ని పంటలకు ప్రకటించింది, ఇది మీకు నెక్స్ట్ అంశం తెలియాలి. ఎన్ని పంటలకు ప్రకటించింది అంటే కనుక 14 పంటలకు ప్రకటించింది, 14 క్రాప్స్. ఓకే, మామూలుగా ఈ యొక్క కనీస మద్దతు ధరను ఈ యొక్క ఖరీఫ్లో 14 పంటలు అంటున్నాం కదా, మొత్తంగా ఎన్ని పంటలకు ప్రకటిస్తారు, మొత్తంగా 23 క్రాప్స్కి ప్రకటిస్తారు స్టూడెంట్స్. 23 క్రాప్స్కి ప్రకటిస్తారు. ఓకే, కొన్ని బుక్స్లలో మీకు 22 అని ఉంటుంది, కాకపోతే మనము ఈ యొక్క వెబ్సైట్లో తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 23 క్రాప్స్. ఓకే, ఇది మీకు ఇంపార్టెంట్, ప్రామాణికం. కొన్నిసార్లు నేను పీపీటీలో ఎప్పుడైనా మీకు 22 నెంబర్ కనిపించినా అది ఎడిట్ చేసుకోవాలి, 23. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ సందర్భంలో అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ని పంట ముందు ప్రకటిస్తారా, లేదా పంట సమయంలో ప్రకటిస్తారా, పంట తర్వాత ప్రకటిస్తారా అంటే కనుక బిఫోర్ క్రాప్ సీజన్ ప్రకటిస్తారు స్టూడెంట్స్. అంటే ఈ యొక్క పంట సీజన్ ముందు ప్రకటిస్తారు. ఎందుకు, పంట సీజన్ ముందు రైతుకు ఏ పంటకు ఎంత మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో తెలిస్తే కనుక అప్పుడు రైతు ఆ విధంగా ఆ పంటలను వేసే అవకాశం ఉంటుంది బిఫోర్ క్రాప్ సీజన్. ఇది కూడా మీకు అర్థమైంది. మరి ఎవరు ప్రకటించాలంటే కనుక మన భారతదేశంలో ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ని ఫస్ట్ అంచనా వేసేది ఎవరంటే కనుక సిఏసిపి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రొడ్యూస్. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రొడ్యూస్, మనం నోట్స్లో మీకు చూపిస్తాను ఫుల్ ఫామ్. ఫస్ట్ ఇప్పుడు అర్థం చేసుకోండి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఇదనమాట సిఏసిపి ప్రకటిస్తుంది. ఓకే, సిఏసిపి అనేది ఈ యొక్క కనీస మద్దతు ధరను అంచనా వేసిన తర్వాత ఇది వీళ్ళు రిపోర్ట్ ఎవరికి ఇస్తారంటే CCEA, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. అంటే ఈ యొక్క ఆర్థిక వ్యవహారాల మీద ఉండేటటువంటి క్యాబినెట్ మంత్రిత్వ శాఖకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మన క్యాబినెట్ కమిటీలు, నేను మీకు పాలిటీలో చెప్పాను, క్యాబినెట్ కమిటీలు మనకు ఇండియన్ పార్లమెంట్లో ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుందంటే కనుక మీకు ఆర్టికల్ 77 ప్రకారము మన క్యాబినెట్ కమిటీలనే ఏర్పడతాయి. అందులో ఏర్పడినటువంటి వివిధ రకాల క్యాబినెట్ కమిటీస్ మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ లెజిస్లేటివ్ అఫైర్స్, దట్ మీన్స్ పార్లమెంటరీ అఫైర్స్, ఇలా అన్నమాట డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి. ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏం చేస్తుంది,
వీరేంటంటే ఒకసారి వీళ్ళు ఆమోదిస్తే కనుక అప్పుడు ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటిస్తుంది. మరి ఎగ్జామినేషన్లో ఇంకో పాయింట్ ఏమి ఇంపార్టెంట్, మనకి సిఏసిపి అనేది ఏ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉంటుంది? ఏ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉంటుందంటే కనుక మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి అనుబంధంగా ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఈ యొక్క వ్యవసాయ శాఖకి అనుబంధంగా ఉంటుంది ఈ యొక్క సిఏసిపి అనేది. ఈ విషయం కూడా అర్థమైంది మనకి. నెక్స్ట్ ఏం అర్థం కావాలంటే అసలు మన కనీస మద్దతు ధర అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అసలు ఈ కనీస మద్దతు ధరను ఏ విధంగా స్టార్ట్ చేసినాం మన భారతదేశంలో ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం 1966 నుంచి 1967 మధ్యలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి విశేషం ఏంటంటే ఆ సమయంలో మన భారతదేశంలో గ్రీన్ రివల్యూషన్ అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. గ్రీన్ రివల్యూషన్ మరి యొక్క ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్గా మనం ఇండియాలో అయితే కనుక ఎంఎస్ స్వామినాథన్ని అంటుంటాం. ఎంఎస్ స్వామినాథన్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్గా అంటుంటాం. అదే అక్రాస్ ద వరల్డ్ అయితే కనుక నార్మన్ బోర్లాగ్ని అంటుంటారు స్టూడెంట్స్. నార్మన్ బోర్లాగ్ని ఈ యొక్క గ్రీన్ రివల్యూషన్కి పితామహుడు, హరిత విప్లవానికి పితామహుడు అంటారు. ఈ సమయంలో మరి గ్రీన్ రివల్యూషన్తో పాటు ఈ పంటలను ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి కనీస మద్దతు ధర అన్న కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. మరి అసలు ఈ కనీస మద్దతు ధరకి ఏదైనా చట్టం ఉందా వీటికి కనీస మద్దతు ధరకు సంబంధించి? అంటే ఏదైనా చట్టం అనేది వీటికి చట్టబద్ధత కల్పిస్తుందా అంటే కనుక కనీస మద్దతు ధరకు సంబంధించినటువంటి నో స్టాచ్యూటరీ గ్యారంటీ అంటే వీటికి ఎలాంటి చట్టబద్ధత లేదు స్టూడెంట్స్. చట్టబద్ధత లేదు. మన ఇటీవల కాలంలో ఫామ్ లాస్ ఈ యొక్క వ్యవసాయ చట్టాలు వచ్చినాయి కదా, వ్యవసాయ చట్టాలు వచ్చినప్పుడు రైతులు ఆందోళన చేయడం జరిగింది. ఏమని ఆందోళన చేయడం జరిగిందంటే కనుక ఎంఎస్పికి మినిమం సపోర్ట్ ప్రైస్కి చట్టబద్ధత కల్పించండి. అంటే దానికి ఈ యొక్క స్టాచ్యూటరీ గ్యారంటీ ఇవ్వండి, చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క గ్యారంటీని కల్పించండి అని చెప్పేసి ఈ యొక్క కోరడం జరిగింది. ఇలాంటి విషయమే మన భారతదేశంలో మరి ఎంఎస్పి ఎలా ఉంటే బాగుంటుంది, ఎంత ఉంటే బాగుంటుంది అని అంచనా వేయడం కోసం అని చెప్పేసి వివిధ కమిటీలు కూడా వేయడం జరిగింది. అసలు ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఎంఎస్పిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే కనీస మద్దతు ధరని ఫస్ట్ రైతుకు ఎంతైతే కనుక ఒక మూలధనం పైన అంటే రా మెటీరియల్ ముందున్నటువంటి ఇన్పుట్స్ ఉంటుంది కదా, లైక్ మనకి ఇప్పుడు ఫెర్టిలైజర్స్ కానీ, దాంతోపాటు సీడ్స్ కానీ, దాంతోపాటు రైతుకు కావాల్సినటువంటి ఈ యొక్క పెస్టిసైడ్స్ పురుగు మందులు కానీ అవన్నీ కాస్ట్ వేసుకుంటారు. దాంతోపాటు రైతు కుటుంబం కూడా పనిచేస్తుంది కదా, దీన్ని మనం ఫ్యామిలీ లేబర్, వీటిని రెండు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. వీటి రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఎంఎస్పి ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే కనుక మనకి C2 అనే దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. C2 అంటే రైతు మూలధనం పైన వెచ్చించింది. మూలధనం పైన అంటే రైతు ఒకవేళ ట్రాక్టర్ కొన్నా, లేదా పంట కోసం అంటే ఆ యొక్క వ్యవసాయం కోసం అని చెప్పేసి హార్వెస్టర్ కొన్నా, ఒకవేళ రైతు వ్యవసాయం తను చేయక ఆ భూమిని వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే ఎంతో అంత ఇన్కమ్ వచ్చేది కదా, ఆ ఇన్కమ్ను కూడా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం C2 అంటాం అనమాట. A2 అంటే తనకు ఈ యొక్క ముడి పదార్థాలకు కావాల్సినటువంటి ఖర్చు, FL ఫ్యామిలీ లేబర్, దాంతోపాటు C2 ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క వివిధ రకాలైనటువంటి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఈ యొక్క ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధరను విమర్శిస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే భారతదేశ ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర అనేది కేవలం A2 + FL అంటే ఈ రెండింటిని ఇక్కడ మీకు బాక్స్లో ఉంది కదా, ఈ రెండింటిని బేస్ చేసుకొని మాత్రమే భారతదేశ ప్రభుత్వము వీటిని 50% పెంచింది. కాకపోతే ఈ మూడింటిని కన్సిడర్ చేసుకొని భారతదేశ ప్రభుత్వం 50% పెంచుంటే కనుక ఇప్పుడు రైతు కనీసంగా ఇప్పుడున్నటువంటి వరి ఏదైతే ఉందో దానిపైన కనీసంగా ఎంత లేదన్నా క్వింటాల్కి 500 పెరిగేదన్నమాట. ఇది చాలామంది ఎక్స్పర్ట్ చేస్తున్నటువంటి విమర్శ. మరి ఈ యొక్క కనీస మద్దతు ధర ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనము నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ అనే దాన్ని మనం 2004లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2004లో ఏర్పాటు చేసుకొని ఈ కమిషన్ రిపోర్టు 2006లో ఇచ్చింది. నేషనల్ కమిషన్ ఫార్మర్స్. ఈ కమిషన్ ఎవరి అధ్యక్షతలో పనిచేసింది అంటే కనుక ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన పనిచేసింది. పనిచేయడం జరిగింది. అంటే లైక్ మన భారతదేశంలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు ఏం చెప్పారంటే కనుక రైతుకి ఎంఎస్పి ఎంత ఉండాలంటే రైతుకి ఎంఎస్పి ఎంత ఉండాలి,
రైతుకి ఎంఎస్పి అనేది ఎంత ఉండాలంటే రైతు పెట్టేటటువంటి మొత్తం కాస్ట్ ఏదైతే ఉంటుందో నేను మీకు ఇందాక చెప్పినట్టు A2 దాంతోపాటు FL దాంతోపాటు C2 రైతు పెట్టేటటువంటి మొత్తం కాస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ కాస్ట్కి ప్లస్ 50% ఉండాలి. అంటే రైతుకి క్వింటాల్కి ఈ యొక్క వడ్లు పండించడానికి 2,000 రూపాయలు అయితే కనుక ఎంఎస్పి ఎంత ఉండాలి? 3,000 ఉండాలి. ఇది ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి రిపోర్ట్స్. మరి ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం ఒకసారి నోట్ చెక్ చేసిన తర్వాత అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రైతుకి ఎంఎస్పి ఎందుకు అవసరం, అలానే ఎంఎస్పి వల్ల కలిగేటటువంటి ఈ యొక్క కొన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా మీకు కాన్సెప్ట్. మరి ఇప్పుడు కాన్సెప్ట్ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర చూశారు కదా. లాస్ట్ ఇయర్ 1,940 రూపాయలు ఉంది వడ్లకి క్వింటాల్ నార్మల్. ఓకే, మనం వడ్లు అంటాం బియ్యాన్ని. ఓకే, సో దాని తర్వాత ప్రస్తుత ధర 2,040 రూపాయలు ఉంది. అంటే కేవలం 100 రూపాయలు పెరిగింది. ఇదే గొప్ప అనుకుంటే కనుక పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగిందో మనం చూసినాం. మరి రైతుకి ఏమైనా గిట్టుబాటు అవుతుందా? అవ్వదు. మరి ఇలాంటి సందర్భంలో వ్యవసాయం లాభదాయకంగా చేద్దామంటే వర్కౌట్ అవుతుందా? అవ్వదు కదా. మనం వ్యవసాయం వైపు అన్నదాతను ఆకర్షించినప్పుడు మాత్రమే వ్యవసాయం లాభసాటిగా అవుతుంది. ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మనం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఆపితే చాలు మనం. ఎందుకంటే వ్యవసాయం అనేది మన భారతదేశంలో ఒక జీవన భాగం. మన వ్యవసాయ కుటుంబాలలో అంతే తప్పించేదో ప్రాఫిట్ కూడా చేసేం కాదు. అట్లీస్ట్ మనం రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గించగలిగితే చాలు. చూద్దాం, మనం మినిమం సపోర్ట్ ప్రైస్ ఎక్కువగా దేనికి పెంచాం చూసారా? ఎక్కువగా మనం 520 రూపాయలు నువ్వులకు పెంచాం. దాని తర్వాత 480 రూపాయలు పెసలకు పెంచాం. 300 రూపాయలు మినిమంలోకి పెంచడం జరిగింది. ఎందుకు వీటికి పెంచాము? ఎందుకే పొద్దుతిరుగుడికి 385. ఎందుకంటే మనం ఇటీవల వేరే దేశాల నుండి ఈ యొక్క వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. దీన్ని మనం ఎడిబుల్ ఆయిల్స్ అంటారు. ఎడిబుల్ ఆయిల్స్ని దిగుమతి చేసుకుంటున్నాం. వాటిని తగ్గించడానికి ఈ యొక్క కనీస మద్దతు ధరను పెంచడం జరిగిందనమాట. ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంతో నేను మీకు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఖరీఫ్ సీజన్ అంటే కనుక జూన్ ఆర్ జూలైలో పంటను వేయడం జరుగుతుంది. దాని తర్వాత సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఆ యొక్క పంట కోత అనేది ఉంటుంది. ఈ యొక్క మీరు ఈ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, మీరు స్లైడ్లో చూస్తున్న క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖరీఫ్లో పండించేటటువంటి పంటలు స్టూడెంట్స్. నెక్స్ట్, మరి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏందో మీకు చెప్పడం జరిగింది. కనీస మద్దతు ధర అనేది ఇది ఏ ఇయర్లో తీసుకున్నాం? 66, 67 ఆ టైంలో తీసుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎన్ని పంటలకు స్టూడెంట్స్? 23 పంటలకి ప్రధానంగా ప్రకటిస్తున్నారు. అందులో ఓవరాల్గా మనకి ఖరీఫ్ క్రాప్స్ 14 ఉన్నాయి, రబీ క్రాప్స్ 6 ఉన్నాయి. దాంతోపాటు సో ఒక 3 కమర్షియల్ క్రాప్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్. ఇవన్నీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనకి కోప్రా అంటే ఈ యొక్క డీహస్క్డ్ కోకోనట్, ఇదంటే ఏంటంటే కోకోనట్ పరిధిలోకి వస్తుంది. 12 + 8 20 1 2 3 మొత్తం కలిపి 23 పంటలకి మనం ఈ యొక్క కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నారు. షుగర్ కేన్ని కనీస మద్దతు ధరలోకి తీసుకోము. దీనికి మనం ఫేర్ రిమ్యూనరేటివ్ ప్రైస్ అంటారు. అది వేరే కాన్సెప్ట్. ఓకే, మొత్తం 23 పంటలు స్టూడెంట్స్. ఎందుకు కావాలి మరి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించేటప్పుడు? ఏం పరిగణలోకి తీసుకుంటారు అంటే కనుక రైతు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏ విధంగా అయింది, మార్కెట్లో పంటకి ధర ఏ విధంగా ఉంది. దాంతోపాటు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎక్కువగా మనం చెల్లించుకుంటే కనుక అప్పుడు ఆ ప్రొడక్ట్ కాస్ట్ ప్రైస్ పెరుగుతాయి. ఒకవేళ మిడిల్ క్లాస్ పైన ఏ విధంగా ప్రభావం పడుతుంది. అలానే ఇంటర్నేషనల్ మార్కెట్లో లైక్ రైస్ కానీ వీట్ కానీ ధర ఎంత ఉంది? ఒకవేళ అక్కడ ధర ఎక్కువ ఉందనుకోండి, మన రైతుకి ఎక్కువ మద్దతు ధర మనం ఇచ్చైనా సరే మనం తక్కువ రేటుకి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మొచ్చు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఈ యొక్క ఫార్మర్స్ నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ యొక్క ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏం చెప్పిందో మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత ఎంఎస్పీని ఏ విధంగా లెక్కిస్తారో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్, ఒకవేళ చాలామంది విమర్శిస్తున్నది ఏంటంటే ఒకవేళ ఎంఎస్పీని మనం C2 కలిపి కూడా దానిపైన 50% ఇచ్చుంటే కనుక ఇప్పుడు సాధారణ వరకు 2,700 రూపాయలు వచ్చేది. కాకపోతే ప్రభుత్వం ప్రకటించింది ఎంత? కేవలం 2,040 రూపాయలు మాత్రమే. ఈ విధంగా ప్రభుత్వం ఇంకా ఎక్కువగా ఎంఎస్పీని ప్రకటించుంటే బాగుండేది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంఎస్పీ ఎందుకు అవసరం అంటే గత 2 సంవత్సరాలుగా భారత వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంది. కోర్స్ అంటే 2014-15. దాని తర్వాత కోవిడ్ టైంలో కూడా అసలు మన భారతదేశ రంగం అంటే కంప్లీట్గా మన భారతదేశాన్ని ఆదుకుంది కేవలం వ్యవసాయ రంగం. కాబట్టి తర్వాత మన భారతదేశ వ్యవసాయ రంగం అంటే 16లో కానీ 17లో కానీ GST రావడం వల్ల కానీ లేదా డిమానిటైజేషన్ వల్ల దానివల్ల ఏంది మార్కెట్లో ద్రవ్య లభ్యత తగ్గింది, మనీ సప్లై తగ్గింది. అప్పుడు అది వ్యవసాయం పైన కూడా ఎఫెక్ట్ అనేది
చూపెట్టడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత ఎంఎస్పికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నాయి అంటే కనుక ఈ ఎంఎస్పి కేవలం కొన్ని పరిమితమైనటువంటి పంటల మాత్రమే ఇస్తున్నాం, అది కూడా సరిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కనీస మద్దతు ధర సరిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కాబట్టి చాలామంది దళారులను నమ్ముకొని ఏం చేస్తున్నారు, పంటని ఈ యొక్క దళారులకు మాత్రమే అమ్మేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి డబ్బులు తొందరగా రావట్లేదని చెప్పేసి. దాంతోపాటు ఎంఎస్పి వల్ల ఎక్కువగా 2 పంటలే లాభం పొందుతున్నాయి. అదేంటంటే రైస్ కానీ వీట్ కానీ, వాటికి ఎక్కువ లాభం వస్తుందన్నమాట. మరి సజెషన్ ఏంటంటే ఎంఎస్పి ఇవ్వకుండా రైతులకు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం. దానివల్ల రైతు ఏ పంట వేయాలో డిసైడ్ చేసుకుంటాడు. దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో ఆ మౌలిక వసతుల్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు ఈ యొక్క అగ్రికల్చర్లో ఎవరైతే కనుక అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఉందో ఆ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ని మనం వేరే రంగాల వైపు మళ్లించే విధంగా చూసుకోవాలి స్టూడెంట్స్. మరి ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే ఇవన్నీ చేస్తూ కూడా మార్కెట్లో ఈ యొక్క ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అంటే లైక్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి ధర ఎక్కువ పెరిగినా తక్కువ ఉన్న కంప్లీట్గా ప్రభుత్వం ఈ యొక్క ఇంటర్వ్యూన్ అయ్యి అంటే ప్రభుత్వం సరైన సమయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టే విధంగా చూసుకోవాలి. దాంతోపాటు ఈ యొక్క ఆహార ధాన్యాలు ఈ యొక్క సామాన్యులకు కూడా సరైనటువంటి ధరలో అందించే విధంగా ఆహార భద్రతను కూడా భారతదేశ ప్రభుత్వం ప్రోత్సహించాలి. మరి దీనికి సంబంధించి మనం రివైజ్ చేసే కన్నా ముందు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద కేస్ ఆఫ్ సిరల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ ద ప్రొక్యూర్మెంట్ ఎట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్ అన్లిమిటెడ్ ఇన్ ఎనీ స్టేట్. అంటే కనీస మద్దతు ద్వారా మనం కొంటది కదా ప్రభుత్వం ఎంతనైనా కొనొచ్చు అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఇది మనకి తెలంగాణకు సంబంధించినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ సిరల్స్ అండ్ పల్సెస్ ఎంఎస్పీ ఇస్ ఫిక్స్డ్ ఇన్ ఎనీ స్టేట్ ఎట్ ఎ లెవెల్ టు విచ్ ద మార్కెట్ ప్రైస్ విల్ నెవర్ రైజ్. అంటే ఈ యొక్క మార్కెట్ ప్రైస్ కన్నా చాలా ఎక్కువగా ఎంఎస్పీని నిర్ధారిస్తారు అంటున్నారు. ఈ రెండిట్లలో రైట్ ఆన్సర్ ఏందో చెక్ చేయండి. మరి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పేది ఏంటంటే ఎంఎస్పీ స్కీమ్ ఇట్ విల్ ప్రొటెక్ట్ ద ఫార్మర్స్ ఫ్రమ్ ద ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ కదా. మరి ఈ సందర్భంలో అసలు ఎంఎస్పి దీని గురించి ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్న దానిపైన మీ యొక్క క్రిటికల్ అనాలిసిస్, మీ యొక్క విశ్లేషణను ఇవ్వండి స్టూడెంట్స్. మరి వీడియో ఏం చేసే కన్నా ముందు అసలు ఇందులో మనం ఏమేమి నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నామంటే చూస్తే కనుక అసలు కనీస మద్దతు ధర, ఈ కనీస మద్దతు ధరని ఏ పంటకు ప్రకటించినాం, కనీస మద్దతు ధర అంటే ఏంది, అసలు ఈ కనీస మద్దతు ధర ఈ ఖరీఫ్లో ఎన్ని పంటలకు ఇస్తాం, మొత్తం ఎన్ని పంటలకు ఇస్తాం, దీన్ని డిసైడ్ చేస్తుంది ఎవరు, సిఏసిపి. వీళ్ళ రికమెండేషన్ ఎవరికి ఇస్తారు, సిసిఈఏ వాళ్ళకు రికమెండ్ ఇస్తారు. క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ వీళ్ళు ప్రభుత్వానికి చెప్తారు. దాంతోపాటు కనీస మద్దతు ధర అన్న కాన్సెప్ట్ను 1966-67లో తీసుకోవడం జరిగింది. దీనికి చట్టబద్ధమైనటువంటి గ్యారంటీ ఉందా, లేదు. అలానే ఈ యొక్క ఫామ్ లాస్ దీనికి చట్టబద్ధమైనటువంటి గ్యారంటీ కావాలని అడిగారు. అలానే ఎంఎస్పీని ఏ విధంగా లెక్కిస్తాం, A2 FL C2. ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రకటించింది కేవలం A2 అండ్ FL మాత్రమే, C2 పరిగణలోకి తీసుకోలేదు. కనీస మద్దతు ధరపైనటువంటి వేసినటువంటి కమిషన్ ఏంటంటే నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ 2004 రిపోర్ట్ ఇచ్చింది. 2006లో దీనికి అధ్యక్షత వహించింది MS స్వామినాథన్. వీళ్ళు సూచించిన సలహా ఏంటంటే ఈ యొక్క కనీస మద్దతు ధర అనేది మొత్తం ఖర్చు పైన ఈ యొక్క 50% ఉండేలా చూసుకోవాలి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మీకు కనీస మద్దతు ధర అనే టాపిక్ సంబంధించినటువంటి న్యూస్.